ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ లో ఇప్పుడిప్పుడే పర్ఫార్మెన్స్ స్కూటర్ మార్కెట్ అనేది ఈ సెగ్మెంట్ లో స్కూటర్స్ కూడా రావడం, ఎక్కువ బ్రాండ్స్ కూడా ఈ మధ్య స్కూటర్స్ తీసుకురావడం అయితే జరుగుతుంది. ఈ సెగ్మెంట్ లో టీవీఎస్ బ్రాండ్ కూడా ఒక పర్ఫార్మెన్స్ స్కూటర్ అయితే లాంచ్ చేసింది. దీన్నే హైపర్ పర్ఫార్మెన్స్ స్కూటర్ అని కూడా అంటున్నారు. వీళ్ళ ఐకానిక్ అయినటువంటి ఎన్టార్క్ 125 కి ఒక పెద్దన్న అయితే తీసుకొచ్చారు. అదే ఎన్టార్క్ 150. ఈరోజు ఈ వీడియోలో మనం దీని కంప్లీట్ డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. బండి చూడగానే మనకు కనబడేది లుక్స్ పరంగా ఈ వెహికల్ చూసుకుంటే వాడు ఏదైతే పర్ఫార్మెన్స్ స్కూటర్ అని చెప్తున్నాడో దానికి తగ్గట్టుగానే ఉంది. ఈ ఫ్రంట్ డిజైన్ చూసుకుంటే మనకి ఇక్కడ స్మార్ట్ టెక్స్ కనెక్ట్ అని అయితే రాసింది. ఈ హ్యాండిల్ బార్ కూడా చాలా అంటే చాలా డిఫరెంట్ హ్యాండిల్ బార్. మీరు రైడ్ చేసినప్పుడు ఫీల్ అవుతారు. నేకెడ్ హ్యాండిల్ బార్ ఇది. నార్మల్ గా మనకు చిన్న ముందు డోమ్ ఉంటది. ఆ డోమ్ లేకుండా ఒక మంచి ఫీల్ ఉంటది రైడ్ చేసేటప్పుడు. ఒక గ్రిప్పీ ఫీలింగ్ ఉంటది. రైడ్ చేసేటప్పుడు కూడా దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ ఇక్కడ సెగ్మెంట్ ఫస్ట్ ప్రొజెక్టర్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే వస్తుంది. ఈ వెహికల్ డిజైన్ అయితే మనకు ఒక ఆరో డిజైన్ లాగా అనిపిస్తుంది. ఈ బ్లాక్ సైడ్ పార్ట్ ఉంది కదా, ట్రాన్స్ఫార్మర్ కి కళ్ళు పెడితే ఎలా ఉంటుందో ఆ రకమైన ఫీలింగ్ ఉంటది. అండ్ ఇక్కడ చూసుకున్నారా వింగ్లెట్స్ అయితే ఇచ్చారు. మెయిన్ గా ఈ వింగ్లెట్స్ దేనికంటే ఏరోడైనమిక్స్ అనమాట. మనం ఇది పర్ఫార్మెన్స్ స్కూటర్ కాబట్టి కొద్దిగా స్పీడ్ ఎక్కువ వెళ్తుంది. ఆ స్పీడ్ కి ఎయిర్ ఫ్లో ని కట్ చేసి మనకు ఒక మంచి ఏరోడైనమిక్స్ ఫీలింగ్ అయితే ఉంటది. కొద్దిగా ఫాస్ట్ కూడా వెళ్ళడానికి ఉపయోగపడుతుంది అనమాట. అండ్ ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకు డిఆర్ఎల్స్ ఇచ్చారు. దీనిలోనే టర్న్ ఇండికేటర్స్ అయితే ఇంక్లూడ్ అయి ఉన్నాయి. మొత్తం ఎల్ఈడి అయితే ఇచ్చారు. మనకు ఎక్కడ హాలోజన్ అయితే లేవు. అండ్ ఇంకా చూసుకుంటే మనకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ తో వస్తుంది. ఈ సస్పెన్షన్ కూడా మనకు చాలా బాగుంది. దాని గురించి మనం రైడ్ రివ్యూ ఒకసారి మాట్లాడుకుందాం. ఇంకా ఫ్రంట్ చూసుకుంటే మనకు డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చున్నారు. ఇది ఏబిఎస్ అయితే వస్తుంది. సింగిల్ ఛానల్ ఏబిఎస్ తో అయితే వస్తుంది. అండ్ సింక్రనైజ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా దీనిలో ఉంటుంది అనమాట. అంటే మనం ఫ్రంట్ బ్రేక్ ప్రెస్ చేసాం అనుకోండి, బ్యాక్ బ్రేక్ కూడా యాక్టివేట్ అయ్యింది. ఇంకా టైర్ ప్రొఫైల్ విషయానికి వస్తే ఫ్రంట్ చూసుకుంటే మనకు 100/80 12" టైర్ ఉంది. అలాగే బ్యాక్ చూసుకుంటే 110/80 12" టైర్ అయితే ఇచ్చారు. అండ్ ఇంకా బ్యాక్ సస్పెన్షన్ విషయానికి వస్తే సింగిల్ మోనోషాక్ అయితే ఉంది. ఇక్కడ ప్లేట్ అయితే కనిపిస్తుంది కదా, ఒక రింగ్ అయితే. అది డిస్క్ ప్లేట్ అనుకున్నా ఫస్ట్ స్టార్టింగ్ లో నేను కూడా. డిస్క్ ప్లేట్ అయితే కాదు, అది ఏంటంటే ట్రాక్షన్ కంట్రోల్ ప్లేట్ అనమాట. దీనిలో ట్రాక్షన్ కంట్రోల్ ఆఫర్ చేస్తున్నారు వాళ్ళు. బ్యాక్ సైడ్ మనకు డ్రమ్ బ్రేక్ అయితే వస్తుంది. ఇది ఒక కాన్ గా కూడా చెప్పుకోవాలి. బ్యాక్ సైడ్ కొద్దిగా డిస్క్ ఇస్తుంటే ఇంకా బాగుంది అనిపించింది నాకైతే. ఇక బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు కిక్ రాడ్ అయితే ప్రొవైడ్ చేయలేదు ఈ బండికి. ఎన్టార్క్ 125 అయితే కిక్ రాడ్ అయితే ఉండేది, దీనిలో లేదు. ఒక మెయిన్ డ్రాబ్యాక్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకవేళ బ్యాటరీ డెడ్ అయింది అనుకోండి, ఈ బండిని ఎటు తీసుకెళ్ళాం, మళ్ళీ వచ్చి బ్యాటరీ చేంజ్ చేసుకోవడం తప్ప. మెయిన్ గా లెంత్ కానీ ఈ డైమెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇది మొత్తం ఎన్టార్క్ ఇది సేమ్ గానే అనిపిస్తే ఎక్కడైతే పెద్దగా చేంజెస్ ఏం లేవు. ఇక గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే మనకు 155 mm అయితే ఇచ్చాడు. అది కొద్దిగా పెంచుంటే బాగుండేది. 160 mm అనేది మనకు రెగ్యులర్ గా మన ఇండియన్ బైక్స్ లో చూస్తూ ఉంటాం. మెయిన్ గా ఈ స్కూటీలో మనం చూసుకుంటే ఇక్కడ లెగ్ రూమ్ అయితే ఆఫర్ చేశాడు. ప్లస్ మనం సామాన్లు ఏమైనా పెట్టుకోవాలన్నా మార్కెట్ కి వెళ్ళినప్పుడు పెట్టుకోవచ్చు, కూరగాయలు అవి. కానీ ఈ సెగ్మెంట్ స్కూటర్స్ ఏవైతే ఉన్నాయో, హీరో జూమ్ 160 గానీ, ఏరోక్స్ 150 గానీ, ఈ స్కూటర్స్ కి మనకు ఇక్కడ బార్ అయితే వచ్చి ఉంటది. మనం ఇక్కడ వస్తువులు అయితే పెట్టుకోలేం. మన ఇండియన్ మెంటాలిటీ ఏంటంటే ఫ్యామిలీస్, మనకు వెనక వైఫ్, పిల్లలు, మధ్యలో కూరగాయలు, ఇవైతే కామన్ గా ఉన్నాయి. అవి అయితే మీరు వాటిని కోల్పోతారు. సో ఇది ఒక ఫ్యామిలీ సెగ్మెంట్ స్కూటర్ గా కూడా మీరు వాడుకోవచ్చు అనమాట. అండ్ ఈ బండి చూసుకుంటే ఇక్కడ E20 బ్యాడ్జింగ్ అయితే ఇచ్చారు. E20 పెట్రోల్ సపోర్ట్ అయితే వస్తుంది. ఎథనాల్ 20 మిక్స్ మీకు తెలిసిందే. 5.8 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే వస్తుంది. ఇది నేను 7 days నుంచి అయితే ఈ బైక్ వాడుతున్నా. వాళ్ళు టీవీఎస్ వాళ్ళు మనకి ఇచ్చారు ఈ బైక్ ని. డైలీ పర్పస్ లో ఎలా అయితే యూస్ చేస్తాం అలా యూస్ చేస్తున్నాను అనమాట ఈ వెహికల్ ని. మీకు అది రైడ్ రివ్యూలో నేను మాట్లాడుతాను దాని గురించి. ఈ సీట్ హైట్ చూసుకుంటే మనకు 770 mm అయితే ఉంటుంది. యావరేజ్ ఇండియన్ హైట్ కి ఈజీగా అయితే రైడ్ చేయొచ్చు. నా హైట్ ఒక 5'3", 5'4" అలా ఉంటుంది. మనకు కూడా బాగానే అందుతున్నాయి. సో ఈజీగా అయితే రైడ్ చేసేయచ్చు మీరు. అండ్ ఇంకా రైడర్కి కానీ పిలియన్ కానీ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ స్పేస్ అయితే ఉంది. కానీ మేము డే టు డేలో ఒక 7 days నుంచి వాడుతున్నా అని చెప్పా కదా, మేము చెక్ చేసినప్పుడు మా టీం వాళ్ళు మేము వెళ్ళినప్పుడు షార్ట్ రైడ్స్కి అయితే ఓకే, కానీ లాంగ్ రైడ్ కొద్దిగా లాంగ్ వెళ్ళాలనుకుంటే మాత్రం మీకు బ్యాక్ పెయిన్ అయితే వస్తుంది దీని మీద. సో అది దృష్టిలో పెట్టుకోండి. ఇక బూట్ స్పేస్ విషయానికి వస్తే 22 లీటర్స్ బూట్ స్పేస్ అయితే వస్తుంది. ఒక ఫుల్ ఫేస్ హెల్మెట్ అయితే, చిన్న హెల్మెట్ అయితే పడుతుంది కానీ పెద్ద హెల్మెట్ అయితే పట్టదు. సేమ్ ఎన్టార్క్ 125 లో ఏదైతే బూట్ స్పేస్ ఆఫర్ చేశారో అది దీనిలో కూడా అదే ఆఫర్ చేశారు. నేను కూడా ఒక ఎన్టార్క్ కస్టమర్ ని. మన ఛానల్లో నా వీడియో కూడా ఉంటుంది, మీరు ఒకసారి చెక్ చేయొచ్చు దాన్ని కూడా. సో నాకు వర్త్ అప్గ్రేడ్ అని చెప్పుకోవాలి ఈ బైక్ ని. అది తర్వాత మాట్లాడదాం మనం దాని గురించి రైడ్ రివ్యూలో. ఇక ఫ్రంట్ చూసుకుంటే మనకి ఇక్కడ గ్లో బాక్స్ కూడా ఉంది. 2 లీటర్స్ స్టోరేజ్ అయితే వస్తుంది. యావరేజ్ గా అయితే ఒక 1 లీటర్ బాటిల్ అయితే మనకి ఈజీగా దీనిలో ఫిట్ అవుతుంది. దీనిలో ఇంకొక చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే USB అనేది బూట్ లో ఇచ్చాడు. అదే కానీ ఫ్రంట్ ఇచ్చి ఉంటే ఇక్కడ గ్లో బాక్స్ దగ్గర మనం పెట్టుకొని ఫోన్స్ అవి పెట్టుకొని ఛార్జింగ్ పెట్టుకొని వెళ్ళొచ్చు. ఇంకొక మెయిన్ ఆపరేషన్స్ ఏంటంటే మొత్తం కీలోనే అయితే ఆపరేట్ చేయొచ్చు. ఇక్కడంతా లాస్ట్ టైం మనకు బూట్ ఓపెన్ చేయాలన్నా, ఫెయిల్ లిడ్ ఓపెన్ చేయాలన్నా ఇక్కడ ఉండేది మనకు కీ ఓపెనర్ అనేది. దాన్ని మొత్తం ఇప్పుడు మనకు ఇక్కడే ఇచ్చాడు ఫంక్షన్స్ అన్ని. మన దగ్గర ఉన్న
ఈ బండి అయితే స్టాండర్డ్ వేరియంట్ కాదు, ఇది టాప్ అండ్ వేరియంట్, TFT డిస్ప్లే తో వస్తుంది. ఇక హ్యాండిల్ బార్ విషయానికి వస్తే మెయిన్ గా బ్రేక్స్ కి మనం 3 లెవెల్స్ లో అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ పార్కింగ్ బ్రేక్ కూడా అయితే ఇచ్చారు. ఇది TFT డిస్ప్లే కాబట్టి మీకు బటన్స్ అయితే ఎక్కువ కనిపిస్తాయి హ్యాండిల్ లో. ఇక రైట్ సైడ్ హ్యాండిల్ బార్ కి రైట్ సైడ్ చూసుకుంటే ఒకే ఒక స్విచ్ అయితే ఉంది. ఇదే మనకి ఇగ్నిషన్ స్విచ్ అండ్ అలాగే ఇంజన్ కిల్ స్విచ్ కూడా. ఇక లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మెయిన్ గా ఇక్కడ కింద చూసుకుంటే హార్న్ బటన్ ఉంది. ఒకసారి హార్న్ చెక్ చేద్దాం. ఇక్కడైతే మనం ఓపెన్ ఏరియాలో ఉన్నాం, కాస్త లౌడ్ అనిపిస్తుంది. కానీ మేము రెగ్యులర్గా యూజ్ చేసాం కదా ట్రాఫిక్లో, వాటిలో అయితే అస్సలకి వరస్ట్ సౌండ్, పక్కోడికి కూడా వినిపిది అనమాట ఆ సౌండ్. అండ్ ఇంకా పైన చూసుకుంటే సిగ్నల్ ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ హజార్డ్ లైట్ కి ఆపరేటింగ్ స్విచ్ కూడా ఉంది. అండ్ ఇక్కడ హై బీమ్, లో బీమ్, పాస్ స్విచ్ అయితే ఉంది. అండ్ ఇవి నావిగేషన్ బటన్స్, వీటి నుంచి మీరు దీన్ని ఆపరేట్ చేయొచ్చు అనమాట. ఇది డిస్ప్లేలో మనకు స్మార్ట్ వాచ్ ఇంటిగ్రేషన్ ఉంటుంది, అలెక్సా సపోర్ట్ ఉంటుంది, అండ్ అలాగే 50+ యాప్ కనెక్టివిటీ ఫీచర్స్ అయితే ఉంటాయి. మీరు ఇక్కడ సాంగ్స్ ప్లే అయితే ఇక్కడ సాంగ్ కూడా మనకు చూపిస్తుంది. అండ్ అలాగే నావిగేషన్ చూపిస్తుంది. చాలా అయితే ఫీచర్స్ దీంట్లో ఉంటాయి మనకు. అండ్ అలాగే దీంట్లో బేస్ వేరియంట్ ఉంటుంది, స్టాండర్డ్ వేరియంట్ అంటారు. దాంట్లో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే వస్తుంది. కానీ ఏంటంటే అది డ్యూయల్ డిస్ప్లేస్ ఉంటాయి అనమాట. దాంట్లో అన్ని ఫీచర్స్ అయితే ఉండవు. ఇక డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. డిస్ప్లేలో మనకు టైం కనిపిస్తుంది, ఎకో అండ్ పవర్ మోడ్. ఇది ఏదో మనం ఎక్కువలో ఎకానమీలో పోతున్నామా పవర్లో పోతున్నాం అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇప్పుడు మనకు రేస్లో అయితే ఉంది, సైడ్ స్టాండ్ డౌన్ అని అయితే ఉంది, సైడ్ స్టాండ్ ఇండికేటర్ అనమాట. సైడ్ స్టాండ్ ఆన్ అయితే మనకి ఇంజన్ కట్ ఆఫ్ అయిపోద్ది, ఆ ఫీచర్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఓడో కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఫ్యూల్ ఇండికేటర్ అయితే కనిపిస్తుంది. ట్రిప్ డిస్టెన్స్ ఎంత ఉంది, ల్యాప్ డిస్టెన్స్ అంటే మనం రేస్ మోడ్ లో ఉన్నాం కాబట్టి ల్యాప్ డిస్టెన్స్ కూడా ఉంటుంది దీంట్లో. అండ్ అలాగే ఇక్కడ టీవీఎస్ ఐగో కనెక్ట్ అనే ఫీచర్ అయితే ఉంది దీంట్లో. చూడండి, దీనివల్ల ఏమైంది అంటే ఇది అసిస్ట్ అనమాట. జస్ట్ మీకు ఇన్స్టెంట్ యాక్సిలరేషన్ అయితే ఇస్తుంది. బ్యాటరీ నుంచి కొద్ది పవర్ తీసుకొని మీకు కొద్దిగా ఏదైనా బైక్ ని మీరు ఓవర్టేక్ చేయాలి, లేకపోతే ట్రక్ ని మీరు ఓవర్టేక్ చేయాలనుకున్నప్పుడు చిన్న పుష్ అయితే ఇస్తుంది మీకు టార్క్ లో. దానికి ఈ ఐగో అసిస్ట్ అయితే మీకు యూజ్ అవుతుంది. ఒకసారి దీంట్లో ఆప్షన్స్ గురించి చూద్దాం. దీనిలో చూసుకుంటే రైడ్ మోడ్ ఇక్కడ నుంచి మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇది 2 రైడ్ మోడ్స్ అయితే వస్తుంది, స్ట్రీట్ మోడ్, రేస్ మోడ్. అలాగే ట్రిప్ డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. వెహికల్ కంట్రోల్కి వెళ్తే దీనిలో మనకు ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది. ఆన్ కావాలంటే ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు. కనెక్టివిటీ విషయానికి వస్తే పేరు మనం యాప్ తో కనెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పాం కదా, ఇక్కడ నుంచి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. మై వెహికల్కి వెళ్దాం. మై వెహికల్ సర్వీసు, పర్ఫార్మెన్స్ రికార్డు, టాప్ స్పీడ్ ఎంత పోయింది, 129 పోయింది అబ్బాయి. ఇది టాప్ స్పీడ్ 0 to 60 ఇక్కడంతా మనకు కనిపిస్తుంది. ఇది OTA అప్డేట్స్ తో మన సాఫ్ట్వేర్ కూడా అప్డేట్ చేసుకోవచ్చు. డిస్ప్లే సెటప్ కి వెళ్తే కస్టమ్ విడ్జెట్స్, మనకు దానిలో విడ్జెట్ ఏమేమి కనిపించాలో కూడా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. హై స్పీడ్ అలర్ట్ కూడా ఇచ్చినారు, మనం మారుద్దాం. ఇవి డిస్ప్లేలో మనకు చూపించిన ఫీచర్స్ అయితే. ఇంకా మనం రైడ్ చేద్దాం. రైడ్ వ్యూలో దాని గురించి కంప్లీట్ గా మాట్లాడుకుందాం. ఇంజన్ ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అండ్ ఇది పర్ఫార్మెన్స్ స్కూటర్ అని వాళ్ళు బాగా హైలైట్ చేశారు కదా. మనం ఒకసారి ఇన్షియల్ యాక్సిలరేషన్ కూడా ఇద్దాం, ఎలా అనిపిస్తుంది దాని గురించి మాట్లాడదాం. అబ్బా, మొత్తానికి అయితే బండి మీదకి వచ్చాం. కొద్దిగా ముందుకు వచ్చాను అనమాట. నేను ట్రాఫిక్లో నడుపుతున్నాను ఇప్పుడు. ఫస్ట్ బండి మీద కూర్చోగానే మీకు ఒక మంచి స్పోర్టీ ఫీలింగ్ అయితే ఉంటుంది. అప్రైట్ పొజిషన్ ఉంది, లెగ్ రూమ్ కూడా నాకు సఫిషియెంట్గా అయితే సరిపోయింది. ఇక్కడ అయితే ఇబ్బంది అయితే కలగలేదు. అండ్ ఈ హ్యాండిల్ అనమాట మెయిన్గా మీకు నేక్డ్ హ్యాండిల్ బార్తో వస్తుంది కదా. సో ఈ హ్యాండిల్ బార్ దీనిలో మ్యాజిక్ అంతా చేస్తుంది. మీకు ఒక పెద్ద బండితో అయితే ఫీలింగ్ ఉంటుంది. అంటే మనకు నార్మల్గా ఈ డోమ్లన్నీ కనిపిస్తుంటాయి కదా ఫ్రంట్ స్కూటీలకి వాటికి, ఆ డోమ్ అయితే ఉండదు దీంట్లో. మీకు మంచిగా రైడ్ చేసిన ఫీలింగ్ అయితే ఉంటుంది. మెయిన్గా చెప్పుకోవాలంటే దీని క్యాబ్ వెయిట్ 115 kgs అయితే ఉంటుంది. సో మీకు బండి వెయిట్ అయితే అనిపించదు. మీ ఇంట్లో లేడీస్ ఉన్నా కూడా దీన్ని ఈజీగా డ్రైవ్ చేయొచ్చు. ట్రాఫిక్లో కూడా ఈజీగా డ్రైవ్ చేయొచ్చు, మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఎందుకంటే ఇది లైట్ వెయిట్ బైకే, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అంటున్నారు కానీ మీకు మరీ అంత ఓవర్ అయితే అనిపించదు. మనం థ్రాట్లు ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది. ఏదైనా ఓవర్టేక్ చేయాలన్నా కాన్ఫిడెంట్గా ఓవర్టేక్ చేస్తారు మీరు. ఈ హ్యాండిల్ బార్ చూడండి. అందరికీ దీన్ని మైలేజ్ కన్సర్న్ అయితే ఉంటుంది పక్కా. ఎందుకంటే వీళ్ళు స్పోర్టీ స్కూటర్, హై పర్ఫార్మెన్స్ స్కూటర్ అంటున్నారు కాబట్టి. ఇది నాకు దగ్గర ఎంటార్క్ 125 రేస్ XP వర్షన్ ఉంది. నాకు అది దాదాపు 35 to 40 అయితే ఇస్తుంది అనమాట. ఈ మోడల్ నుంచి మీరు మ్యాక్సిమం 13 to 35 అంతే, అది మాత్రం ఎక్స్పెక్ట్ చేయండి. సిటీస్లో ఇంకొద్దిగా తగ్గుతుంది, డ్రాప్ అవుతుంది. మ్యాక్సిమం 30 అయితే ఇస్తుంది, 30 to 35 అయితే ఎక్స్పెక్ట్ చేసి తీసుకోండి. అయినా ఈ బండి నేను రైడ్ చేయాలనుకున్న వాళ్ళు చూడండి, నేను రేస్ మోడ్లో నడుపుతున్నా వెహికల్ మొత్తం. దీనిలో మనకు ఇక ఈ బటన్ అయితే ఉంది కదా,
దీనిలో అప్ బటన్ ప్రెస్ చేసామంటే డైరెక్ట్ మీకు స్విచ్ చేసుకోవచ్చు, స్ట్రీట్ మోడ్కి రేస్ మోడ్కి స్విచ్ అవ్వచ్చు. సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే మెయిన్గా సస్పెన్షన్ కొద్దిగా పర్లేదు, ఎంటార్క్ 125తో పోలిస్తే చాలా వరకు పర్లేదు. నా ఎంటార్క్ 125 తీసుకుంటే అసలు దారుణంగా ఉంటుంది సస్పెన్షను, ఇది చాలా వరకు చాలా బెటరు. ఇక ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే ఇది 150cc ఇంజన్తో అయితే వస్తుంది. మెయిన్గా సింగిల్ సిలిండర్ 3 వాల్వ్ ఇంజన్, ఇది 13.2 PS పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ 14.2 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఇంకా 0 to 100 ఒకసారి చెక్ చేద్దాం. మీరు యాక్చువల్లీ మెయిన్గా యాక్సలరేషన్ ఈ ఐగో అసిస్ట్ ఉంది కదా, దీనివల్ల 0 to 60 6.3 సెకండ్స్లో రీచ్ అవుతుందని చెప్తున్నారు. ఒకసారి మనం 0 to 60 ట్రై చేద్దాం. చూడండి, వన్ 109తో కొట్టాం ప్రస్తుతానికి. మీకు 80 దాకా మీకు దీనిలో స్వీట్ స్పాట్, 80 దాకా మీరు ప్రశాంతంగా వెళ్ళొచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ బ్రేకింగ్ కూడా బ్రేకింగ్ పవర్ అయితే మంచిగా ఉంది. మరీ ఎక్స్పెక్ట్ చేయకండి, ఇది సింగిల్ ఛానల్ ఏబిఎస్తోనే వస్తుంది, దీని మీద స్టంట్లు అయితే చేయకండి, బెటర్. ఇంకా టర్నింగ్ రేడియస్ గురించి చెప్పాం కదా, ఇప్పుడు చెప్తాను రాండి. ఈజీగా తిరిగేస్తుంది, సాప్ 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 సాప్, చాలా ఈజీగా తిరుగుతుంది బండి మాత్రం. ఇక వేరియంట్స్ అండ్ ప్రైజింగ్ గురించి మాట్లాడుకుంటే ఇది 2 వేరియంట్స్లో అయితే వస్తుంది, స్టాండర్డ్, TFT. మన దగ్గర ఉన్న బండి వచ్చేసి TFT డిస్ప్లే బండి, ఇది టాప్ ఎండ్ బండి అనమాట. ఇది 3 కలర్స్లో మాత్రం అవైలబిలిటీ ఉంది. అండ్ స్టాండర్డ్ వేరియంట్ కూడా మీకు 3 కలర్స్లో అవైలబిలిటీ ఉంటుంది. దీన్ని నేను ఆన్ రోడ్ ప్రైజెస్ చెప్పేస్తున్నాను. హైదరాబాద్లో రైట్ నో ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి స్టాండర్డ్ వేరియంట్ అయితే 1,37,000 దాకా పడుతుంది. TFT డిస్ప్లే తీసుకోవాలనుకుంటే మీకు దాదాపు 1,47,000 to 50 ఆ మధ్యలో అయితే వస్తుందన్నమాట. మీ చాయిస్, మ్యాక్సిమం ఇది తీసుకోవడానికి ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ నా రైడ్ రివ్యూ అయితే. తీసుకోవచ్చా ఈ బండి అంటే తప్పకుండా తీసుకోవచ్చు. 1,50,000కి వర్త్ అంటే వర్త్, ఎందుకంటే ఇది ప్రాక్టికల్ స్కూటర్. ఇక్కడ వచ్చే సెగ్మెంట్లో పద్ధతిగా ఒక ఫ్యామిలీ కోసం ఒక స్కూటీ తీసుకోవాలి, ఈ ట్రాఫిక్లో అన్నిట్లో నడపాలి అని అనుకుంటే మాత్రం ఇది వర్త్ అప్గ్రేడ్, తప్పకుండా తీసుకోండి. ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేయండి, మీకే అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను. రైడింగ్ డైనమిక్స్ అయితే చాలా బాగున్నాయి దీనివి. ఈ బండిలో మీరు లాంగ్ డ్రైవ్ చేయొచ్చా అంటే తప్పకుండా చేయొచ్చు. మీకు ఆ కాన్ఫిడెన్స్ అయితే ఈ బండి అయితే ఇస్తుంది మీకు. వెనుక పిలియన్దే కొద్దిగా కష్టంగా ఉంది, ఎందుకంటే పిలియను షార్ట్ రైడ్స్కి అయితేనే తీసుకెళ్ళగలం మనం, లాంగ్ రైడ్స్కి అయితే అస్సలు పనికిరాదు. మేము ఒక 7 days నుంచి ఈ బండి వాడుతున్నాం. మా టీంలో కూర్చొని మేము కొద్దిగా హలీములకి వాటికి వెళ్ళాం అనమాట. అప్పుడు వెళ్ళినప్పుడే మా వాళ్ళు నడువు నొప్పి అంటున్నారు. సో బ్యాక్ అయితే కొద్దిగా పిలియన్కి అంత బాగాలేదు. ఏదో షార్ట్ డిస్టెన్స్ మీరు రైడ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ బైక్ విషయానికి వస్తే, ఈ బైక్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ప్రొవైడ్ చేశాను అనుకుంటున్నాను. ఏమైనా మిస్ చేస్తుంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఎంటార్క్ 150 మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కొనాలనుకోండి, ఖచ్చితంగా ఈ వీడియో అయితే వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. తిరిగి మరొక వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.